హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ప్రీమియర్లో అది కూడా ఎడోబ్ సిసి ప్రీమియర్లో 19th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం కలర్ కరెక్షన్ గురించి చూసాం. ఈ రోజు వచ్చేసరికి ఒక గ్రీన్ స్క్రీన్ ఉన్న ఫుటేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వేరే చోట ఉన్నట్టుగా మనం సెట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. ప్రీమియర్లో ఒక గ్రీన్ స్క్రీన్ ఉన్న ఫుటేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ప్యానల్లో ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్, సెలెక్ట్, ఓపెన్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఒకసారి ఈ వీడియో అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక కార్టూన్ క్యారెక్టర్, అది కూడా 3D క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ మనకు గ్రీన్ అనేది ఉంది, అది ఎలా రిమూవ్ చేసి ఈ క్యారెక్టర్ని వేరే చోట ఉండేటట్టుగా ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్ వచ్చేసరికి నేను ట్రాక్ 1లో పెట్టుకున్నా, కానీ ఏం చేస్తానంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టు ట్రాక్ 2, వీడియో ట్రాక్ 2. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్, సెలెక్ట్, ఓపెన్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఇది కూడా ఫస్ట్ ట్రాక్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కింద సెట్ అవుద్ది. నెక్స్ట్ ఈ వీడియోని నేను సైజ్ అనేది పెంచుకుందాం, ఇక్కడ దాకా కావాలి. నెక్స్ట్ ఈ ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వచ్చేసరికి పైన ఉంది మనకి గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్. ఇప్పుడు మీరు ఒకవేళ హైడ్ చేసి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఇక్కడ ఐ సింబల్ ఉంది, హైడ్. ఇక్కడ చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇమేజ్ ఉంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కొంచెం చిన్నదైంది. ఇప్పుడు మీరు ఈ సైజ్ అనేది పెంచుకుందాం. ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్ మనకేంటంటే ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఏ లేయర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఒకవేళ ఎఫెక్ట్ కంట్రోల్ కనబడకపోతే విండోలో ఎఫెక్ట్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్కేలింగ్ అనేది పెంచుకుంటున్నాం, చూడండి. ఓకే, నెక్స్ట్ పైన ఉన్న లేయర్ గ్రీన్ స్క్రీన్ ఉన్న ఫుటేజ్ని అన్హైడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ గ్రీన్ అనేది రిమూవ్ చేయాలి. అది ఎలాగంటే ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ట్రా అని టైప్ చేస్తున్నాం, ULTRA అనగానే మన కింద కీయింగ్ కింద ఆల్ట్రా కీ అనే ఆప్షన్ వచ్చింది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎఫెక్ట్ కంట్రోల్లో వస్తాయి. మీరు కిందకి వెళ్తే ఇక్కడ ఆల్ట్రా కీ, దానికి సంబంధించిన ఆప్షన్స్. ఇందులో కీ కలర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఐ డ్రాపర్ టూల్ ఉంది, కొన్ని సాఫ్ట్వేర్లో పిక్ టూల్ అంటారు. ఇది తీసుకొని మీరు గ్రీన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గ్రీన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మీకు పైన అవుట్పుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఆల్ఫా ఛానల్ అన్నారు అనుకోండి, దీనికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు వైట్ అనేది ప్యూర్గా ఉంది, బ్లాక్ అనేది ప్యూర్గా ఉంది. ఇప్పుడు బ్లాక్ గనక వేరేగా ఉంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది పెంచుకుంటాం, ఇలాగా ఇవన్నీ చేంజ్ చేసుకుంటాం. కానీ ఏమైందంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తే ఏం చేస్తామంటే అవుట్పుట్లో కాంపోజిట్ అనగానే మన నార్మల్గా మన గ్రీన్ స్క్రీన్ పోయి ఇలాగ వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేశారు అనుకోండి, ప్లే. ఒకసారి జూమ్లో చూద్దాం. టైల్డ్కి మనం ఎస్కేప్ కింద టైల్డ్కి అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయగానే మనకి జూమ్లో కనబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 25% ఉంది, మనం ఒక 50% పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే ఇలాగా ఒక గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ బ్యాక్గ్రౌండ్ ఈజీగా మనం ప్రీమియర్లో రిమూవ్ చేసుకొని మనం ఎలాగ యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.